ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా రికార్డ్ డాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి ఈవేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని బ్లూ ఫిల్మ్ తీయాలి? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్ దిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు, ఒక బజార్ మనిషివి, బజార్ దాని నువ్వు. ఆఖరికి బట్టలిపోయి డాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద. తెలియదా మాకు? జబర్దస్త్ జగజారిపోయి యాక్ట్ చేసావు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు. మంత్రి అయితే నువ్వు బజార్ దాన్ని కాకపోతావా నువ్వు? నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు వేసి నేను చూపిస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది మా ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన నన్ను. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు, పల్లాసీని గారు, వెలగపూడి రామకృష్ణబాబు గారు, తర్వాత అందరూ ఉన్నాం, గన్నబాబు అందరూ ఉన్నాం. అందరూ సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకొని అభినందించి కౌగులించుకున్నారు. లోకేష్ గారికి ఇది చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపాడార్.